మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్ధోజ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భక్తాగ్రేసరులారా, ఈ శోభకృతనామ సంవత్సరంలో మార్గశిర మాసంలో ప్రారంభమవుతున్నటువంటి ఈ ధనుర్మాస పూజా మహోత్సవాలు ఈ సంవత్సరం 17/12/2023 ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. 14/1/2024 భోగితో గోదాదేవి కళ్యాణంతో ఈ దీక్షా కార్యక్రమం పరిపూర్ణమవుతూ ఉంటుంది. సాధారణంగా సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించేటప్పుడు ఈ ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా 12 నెలలలో మార్గశిర మాసానికి ప్రతిరూపమే భగవంతుని యొక్క లక్షణం. ఆ కారణం చేత ఈ మార్గశిర మాసంలో అందరూ కూడా మాధవుణ్ణి ఆరాధన చేసే విధానం ఉన్నది. ఈ సందర్భంగా గోదాదేవి 30 రోజుల పాటు ఒక వ్రతాన్ని చేసి తనతో పాటుగా అనేక మందిని భగవంతుని యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేటట్లుగా చేసినటువంటి ఒక మార్గదర్శి గోదాదేవి. అటువంటి గోదాదేవిని ఆధారంగా చేసుకొని ఈ వైష్ణవ సాంప్రదాయంలో దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈరోజు అనేక ప్రసార మాధ్యమాల ద్వారా అనేక రాష్ట్రాలలో ఈ ధనుర్మాస పూజా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా శ్రీరంగం, తిరుమల, భద్రాచలం, సింహాచలం మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యంగా ఈ ఉత్సవాలు జరుపబడుతూ ఉంటాయి. అయితే ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఈ ధనుర్మాస పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా సామాన్య ప్రజానీకం కూడా అర్థం చేసుకొని ఆచరించి గోదాదేవి అనుసరించినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ తిరుప్పావై అనేటటువంటి 30 పాసురములను గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మకు అంకితం చేస్తూ రచించినటువంటి 30 ద్రవిడ వేదంలో ఉండేటటువంటి పాసురములను ప్రభాత సమయంలో పారాయణం చేసి స్వామికి ఇష్టమైనటువంటి ప్రసాదములను నివేదన చేసి స్వామి ప్రసాదంగా స్వీకరించి భోగీది రోజున గోదాదేవి కళ్యాణ మహోత్సవంతో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేటటువంటిది జరుపబడుతూ ఉన్నది. ఈ సంవత్సరం ఈ ఉత్సవాన్ని అన్ని దేవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహించుతూ ఉన్నారు. ఈ పట్టాభిరెడ్డి తోటలో వేంచేసి ఉన్న శ్రీ గణపతియుక్త దాసాంజనేయ స్వామి వారి దేవాలయంలో 17వ తేదీ ఆదివారం ఉదయం 4 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వామికి ప్రభాతకాల అర్చన, తిరుప్పావై పారాయణం, సామూహికంగా ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా తిరుప్పావై పారాయణం చేస్తారు. చివరిలో ఆ రోజు పాసురాన్ని స్వామి దగ్గర విజ్ఞాపనం చేసి తీర్థప్రసాద గోష్ఠితో ప్రారంభ దినం కార్యక్రమం పూర్తవుతుంది. 4:30 గంటలకు ఈ దేవాలయంలో అర్చన చేసి గోదాదేవి కళ్యాణంతో ఈ ఉత్సవాలు పరిపూర్ణం చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. దక్షిణ భారతదేశంలో ఆండాళ్ అని, గోదాదేవి అని అనేక దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా వివాహం కానిటువంటి స్త్రీలు ఈ కాత్యాయని వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించినటువంటి గోదాదేవిని ఆధారంగా చేసుకొని ఈ 30 రోజుల పాటు ఆమె చేత రచించబడినటువంటి తిరుప్పావై అనే 30 పాసురములను ఈ ధనుర్మాసంలో
పారాయణం చేసి నియమనిష్టలతో శ్రీరంగనాథుణ్ణి ఆరాధన చేసి లేదా స్థానికంగా ఉండేటటువంటి దేవాలయంలో ఉండే పెరుమాళ్లను సేవించి తద్వారా ఏ గోదాదేవి అయితే స్వామికి అనుగ్రహాన్ని పొందిందో అటువంటి అనుగ్రహం పొందడం కోసమని ఈ ప్రత్యేకంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు జరపబడుతూ ఉంటాయి. ముఖ్యంగా శ్రీరంగనాథుడిని వివాహం చేసుకున్నటువంటి గోదాదేవి ఒక తులసివనంలో విష్ణుచిత్తుడు అనేటటువంటి వైష్ణవ భక్తుడికి ఆనాడు జనక మహారాజుకు భూమిని దున్నుతూ ఉండగా సీతాదేవి ఎలా లభించిందో అదేవిధంగా గోదాదేవి విష్ణుచిత్తుడికి లభించింది. చిన్నతనం నుంచి తన దగ్గర పెంచి భగవంతుని యొక్క మాటలతో, భగవంతుని యొక్క చరిత్రతో, భగవంతుని యొక్క కథలతో తన జీవితం ముడిపడి ఉన్నందువల్ల విష్ణుచిత్తుని యొక్క పెంపకంలో బాల్యం నుంచి భగవంతుని పట్ల అనురక్తి పెంచుకున్నది గోదాదేవి. ఆ కారణం చేత చిన్నతనం నుండి తన తండ్రితో పాటుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వటపత్ర సాయికి నిత్యము పూలమాలను కట్టి సమర్పించుతూ ఉండేది. అయితే స్వామికి సమర్పించబడేటటువంటి పూలమాలలు అందంగా ఉన్నాయో లేదో, స్వామికి అలంకరించేటప్పుడు స్వామి వైభవంగా ఉంటాడో లేదో అని ముందుగా తాను ఆ మాలలను ధరించి మళ్ళీ జాగ్రత్తగా స్వామికి సమర్పించేటట్లుగా పూలమాలలను సిద్ధం చేసేది. ఒకనాడు తన తండ్రి విష్ణుచిత్తుడు వటపత్ర సాయికి సమర్పించబోతున్నటువంటి పూలమాలలో పొడవైన తల వెంట్రుక చూసి అపచారం జరిగిందని భగవంతునికి సమర్పించక ఆనాడు నిద్రపట్టగా ఆ ఎంతో వేదన పొందితే తన సుషుప్త్యావస్థలో ఉన్న విష్ణుచిత్తుడికి వటపత్ర సాయి కలలో కనిపించి గోదాదేవి ధరించి ఇచ్చినటువంటి పూలమాలనే నాకు చాలా పరమ ప్రీతికరము అని వటపత్ర సాయి తెలియజేయడం జరిగింది. అంటే గోదాదేవి పరమ భక్తికి విశిష్టమైన తార్కాణమది. అంత భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధన చేసి ఉపాసన చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి గోదాదేవి అనుసరించినటువంటి మార్గమే ఈ ధనుర్మాస పూజా కార్యక్రమం యొక్క విశిష్టమైనటువంటిది. ఆ విశిష్ట సాంప్రదాయాన్ని దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి స్త్రీలతో పాటుగా దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ సాంప్రదాయాన్ని అనుసరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఈ ధనుర్మాస పూజా కార్యక్రమములు ప్రతి దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నవి. జై శ్రీరామ్.